ఏపీ లిక్కర్ స్కామ్లో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. అంతకుముందు లిక్కర్ స్కామ్లో సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత సిట్ కార్యాలయంలో విచారించారు. ఆ తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహించి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ యజమానిగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఎస్పీవై ఆగ్రోస్, డీకార్డ్ లాజిస్టిక్స్, సన్హా ల్యాబ్స్ మధ్య 60 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలియవస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయగా విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, మూర్చి, ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఒక్కొక్కటిగా కూడా ఒక్కొక్కళ్ళ పాత్ర అనేది బయటకు వస్తా ఉంది. ఇందులో భాగంగానే రాజ్ రెడ్డి, అదేవిధంగా చాణక్యని శిక్షాధికారులు విచారించి వాళ్ళని న్యాయస్థానం వారికి రిమాండ్ విధించగా తాజాగా నిన్న నిన్న సాయంత్రం అటు సజ్జల శ్రీధర్ రెడ్డిని పోలీసులు శిక్షాధికారులు ప్రత్యేకంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే తీసుకుని విచారించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు శిక్ష అధికారులు చేజిక్కించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే స్కామ్ కు సంబంధించి ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా తీసుకెళ్లి సజ్జల శ్రీధర్ రెడ్డి ముందు కొద్దిగా వేటికి కూడా శ్రీధర్ రెడ్డి వాటికి సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో పూర్తిగా కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి అంశాలకు వేటికి కూడా సమాధానం చెప్పకపోవడంతో పూర్తిగా కూడా న్యాయస్థానం ముందు ఆయన ఉంచడం జరిగింది. దాదాపుగా ఏదైతే రిమాండ్ విధించిన నేపథ్యంలో వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. విజయవాడలోని జిల్లా కర్మాగారానికి కూడా ఆయన ప్రధానంగా కూడా తరలించినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే అన్ని అంశాల్లోనూ ఉన్నప్పటికీ కూడా శిక్షాధికారులు ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగానే సజ్జల శ్రీధర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటంటే గతంలో కూడా ఈ షెల్ కంపెనీలు అన్నిటికీ కూడా ఎక్కడెక్కడ నిధులు మళ్ళాయి, ఎంతెంత నిధులు మళ్ళాయి, ఎవరెవరి పాత్ర ఉంటుంది వీటికన్నీ ప్రధానంగా శిక్షాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర ఉంది అని ఆయన గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. కాబట్టి పూర్తిగా కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా శిక్షాధికారులు గుర్తెరిగినటువంటి తర్వాత మాత్రమే ఆయన అదుపులో తీసుకుని ఆయన కూడా చాలా క్రియాశీలకంగా ఆయన పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా ఉంది అని అనుకున్న తర్వాత మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అటు అధికారులు విచారించినటువంటి తర్వాత వైద్య పరీక్షలకు తీసుకెళ్లి కోర్టులు కూడా ప్రత్యేకంగా హాజరుపరిచినటువంటి తర్వాత న్యాయమూర్తి ఆయన్ను రిమాండ్ పంపించడం జరిగింది. దాదాపుగా ఏదైతే వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా రిమాండ్ లో ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజకుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.